అయితే అగస్త్యాశ్రమానికి ఎడతానని ఆయన బయలుదేరాడు, ఆయన వెనక జింకలు బయలుదేరాయి. ముగ్గురు వెళ్ళారు. అగస్త్యాశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేశాడు. ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయింది. కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నాకేమీ కోరిక లేదు, ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను అంతే, మీ దర్శనమైంది చాలు, నాకే కోరిక లేదు. దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళారు. కృష్ణ భగవానుడు అన్నాడు, ఇవాళ నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నాను. నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది. రామావతారం ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది. నువ్వు రాముణ్ణి నిలదీస్తావు. రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడెవడో తెలియగానే నేను నీలోంచి అంతర్ధానం అవుతాను. అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు పర్వతం మీద. అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు. నీకు నా ఆవేశ అవసరం ఉంది, అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన యందు శివ తేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించాయి. ఇతపూర్వమే శివ తేజస్సు ఉంది, ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది. ఈ రెండు తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని సేవిస్తున్నాడు. అలా కాలం గడిచిపోతోంది. అలా కాలం గడిచిపోతూ ఉండగా ఒక విశేషం జరిగింది. ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి. ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యం అయిపోయింది. భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళింది. భార్యని చూస్తూనే గుర్తించాడు జమదగ్ని. నువ్వు మానసిక వ్యభిచారం చేశావు. మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలివి కావు. అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని 5 కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు. అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం, ఆవిడ్ని నేను చంపడం ఏమిటి, చంపనన్నాడు. రెండవ కొడుకుని పిలిచాడు సుషేణుడు, అమ్మని చంపన్నాడు, నేను చంపనన్నాడు. మూడవ కొడుకు వసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. 4వ కొడుకు విశ్వావసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి ఈ అరణ్యంలో చెట్లు మృగములైపోండి అన్నాడు. వెంటనే వాళ్ళు చెట్లు మృగములైపోయారు. 5వ వాడైనటువంటి భార్గవరాముణ్ణి పిలిచాడు. పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు. వెంటనే కత్తి తీసి తల నరికేశాడు తల్లి. భార్గవరాముడు ఆవిడ తల ఊడి పడిపోయింది. పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు. ఒరేయ్, నేను చెప్పిన పని చేశావురా నువ్వు, చాలా చాలా సంతోషిస్తున్నాను, నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను వరాలన్నాడు. మా అమ్మ తిరిగి బ్రతకాలి, అది నా మొదటి కోరిక, బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు. నా అన్నలు మళ్ళీ చైతన్యం పొంది మనుష్య స్వరూపాలు పొందాలి అన్నాడు. మళ్ళీ వాళ్ళందరూ మనుష్య స్వరూపాలు పొందారు. నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు, ఇస్తున్నాను. అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు, జమదగ్ని మహర్షి యొక్క వరం. అయితే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఒక రహస్యాన్ని గమనించవలసి ఉంటుంది. పడిన వారినెల్ల బ్రతికింపగలడు తన జనకుడని నరికే జమదగ్ని, ఆతడు చంపెననుచు తల్లిని అన్నల జనకునాజ్ఞనైన చంపవలదు. మహాభారతంలో మనకి ఖచ్చితంగా చెప్పినటువంటి ఋషి సందేశం. ఆయన చంపాడు అంటే పరశురాముడు ఆయనకి తన తండ్రి అయిన జమదగ్ని మహర్షి యొక్క శక్తి తెలుసు. అమ్మ అలా ఉండిపోతే మానసిక వ్యభిచారం చేసింది కాబట్టి భార్యాస్థానంలో ఉండకూడదు. చచ్చిపోతే మళ్ళీ బతికిస్తే ఆ దోషం అక్కడతో పోయింది కాబట్టి మళ్ళీ భార్యాస్థానం